వాటంపేట నాగేంద్ర, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నెల్లూరు జిల్లా సమితి సభ్యుడిని. నిన్నటి రోజున మా పేర్ల ప్రస్తావనతో, మా పార్టీ పేరు ప్రస్తావనతో ప్రెస్ క్లబ్ నందు సందేపూడి వెంకటరమణ అనే వ్యక్తి, అతను 3 అంకణాల స్థలంలో ఇల్లు కట్టుకుంటా ఉంటే అది అక్రమ కట్టడం అని చెప్పి మేము అధికారులకి ఫిర్యాదులు చేస్తా, మీడియాలో వార్తలు ప్రచురితం చేస్తా అతన్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేసి అధికారులతో కుమ్మక్కయ్యి అతన్ని ₹1,00,000 లంచం డిమాండ్ చేసినట్టుగా మా మీద నిన్న విలేకరుల సమావేశం నిర్వహించి చెప్పడం జరిగింది. దీనికి వివరణ ఇస్తున్నాం. మేము ఈ యొక్క ఇరిగేషన్ కాలువని పొగదాట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ కాలువ యొక్క లోపల నుంచి పిల్లర్లు వేసి అతను ఇల్లు కడతా ఉంటే దీని ద్వారా నెల్లూరు నగరంలో ప్రధానమైనటువంటి ప్రాంతాలైనటువంటి కలెక్టర్ ఆఫీసు, రాయాజీ వీధి, గాంధీ బొమ్మ, ఎద్దనవారి వీధి ఇవన్నీ కూడా వర్షాలు వచ్చినప్పుడు, చిన్నపాటి తేలికపాటి వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిండిపోయి అక్కడ నివసిస్తున్నటువంటి నివాస గృహాల్లోకి నీరు చేరిపోతా ఉందని చెప్పేసి స్థానికులు కొంతమంది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మా దగ్గరకు వచ్చి దీని మీద న్యాయం చేయాలని అడిగితే వారందరి సంతకాలు సేకరించి కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక నందు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కంచర్ల పెంచలయ్య అనే వ్యక్తి వద్ద నుంచి ఇతను 2023 మే 5వ తారీఖు ₹12,45,000 ఆ యొక్క స్థలాన్ని, పాత రేకుల ఇల్లుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. నిన్న ఆయన ఎస్పీ కంప్లైంట్ ఇస్తూ నేను ఒక ఎస్సీ నిరుపేద కుటుంబం చెందిన వాడిని, నేను నివసించడానికి నివాస స్థలం కొరకు ఇల్లు కట్టుకుంటా ఉంటే సిపిఐ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పాడు. 2023లో అఫీషియల్గా ₹12,45,000 డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న నువ్వు నిరుపేదవా? నువ్వు ఒక నిరుపేద దళితుడువా? ఆలోచించు. అదేవిధంగా నీవు కట్టుకునే ఆ గృహం నివాస గృహం కాదు. నీకు ఆల్రెడీ పొగతోట నందు 3 హాళ్ళ రోడ్లో ఉన్నటువంటి హర్షకుమార్ హాస్పిటల్ నందు ప్రైవేట్ ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకొని వ్యాపార సముదాయం కొరకు దాన్ని నిర్మించుకుంటా ఉన్నావు. మేము దీని మీద కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకి, ఇరిగేషన్ అధికారులకి, టౌన్ ప్లానింగ్ అధికారులకి, లోకల్లో ఉన్నటువంటి సచివాలయం వారందరూ కూడా ఇది తప్పుడు నివేశ ధృవీకరణ పత్రంతో రిజిస్టర్ చేసుకున్నాడు. మీ లేఅవుట్ ప్రకారం, మీ సర్వే నెంబర్ ప్రకారం మీరు ఒక ప్లాట్ అతను చూపించుంటే అతను కొన్న ప్లాట్ కాకుండా అడిషనల్గా ఇరిగేషన్ కాలువని ఆక్రమించాడు. దీని మీద సర్వే చేయించి దీన్ని పడగొట్టకపోతే స్థానికంగా నివాసం ఉంటున్న నివాసస్తులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి మేము సంబంధిత అధికారులని పలుమార్లు కలిసి, స్థానికులతో కలిసి, ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారితో కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మా యొక్క ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి అతను కట్టడం ఇరిగేషన్ కాలువ లోపల నుంచే ఉంది, ఇరిగేషన్ కాలువ ఆక్రమించున్నాడని చెప్పేసి సంబంధిత శాఖ అధికారులందరూ కూడా ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. దాని మీద ఫైలు ఫాస్ట్గా మూవ్ అవడం జరుగుతూ ఉంది. ఏ క్షణమైనా దాని మీద చర్యలు తీసుకొని స్థానికులకి న్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు తత్తరబిత్తరైపోయి ఏం చేయాలో దిక్కుతోచక వీళ్ళు నా మీద చేశారు కాబట్టి, వీళ్ళు నా మీద ఫైట్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి ఒక నింద వేసేద్దామంటే ఇక్కడ ఎవరు నింద వేయించుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంకొకటి, వాటంపేట నాగేంద్ర అనే వ్యక్తి నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించి, నన్ను 2 చెంపల మీద కొట్టి నన్ను ₹1,00,000 డిమాండ్ చేశారని చెప్పావు. నీకు దమ్ముంటే వాటంపేట నాగేంద్ర అనే వ్యక్తి ఎన్నో తారీఖు వచ్చాడు, ఎన్ని గంటలకు వచ్చాడు, ఎవరితో వచ్చాడు, ఆ సమయంలో నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, పక్కన ఎవరున్నారు, నీ ఇల్లు ఏ వీధి, దమ్ముంటే చెప్తే ఆ సమయంకి 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ముందు వెనక చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్లు మొత్తం తీసి మేమే నీకు ఇస్తాము. అసలు నీ ఇల్లు ఎక్కడో మాకు తెలియదు. కాబట్టి దీన్ని మీడియా మిత్రులు కూడా కొంతమంది ఆలోచించాలి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక పార్టీలో పనిచేసే కార్యకర్తల మీద, పార్టీలో పనిచేసే నాయకుల మీద
నిందారోపణలు చేస్తే వివరణ తీసుకోవాల్సిన కూర్చోబెట్టుకొని గచ్చు కాలంలో ఉన్నటువంటి 42 మందిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మా పోరాటం కేవలం సందేపూడి వెంకటరమణయ్య అనే వ్యక్తి మీదే. సందేపూడి వెంకటరమణయ్య అనే వ్యక్తి ఇరిగేషన్ కాలువని ఆక్రమించున్నాడు. సందేపూడి వెంకటరమణయ్య అనే వ్యక్తి ఇరిగేషన్ కాలువ లోపల నుంచి పిల్లర్లు వేసి 20 లక్షల రూపాయలు పెట్టి బిల్డింగ్ కడతా ఉన్నాడు. మిగిలిన వారందరూ కూడా నిరుపేదలు. వారు ఎవరు కూడా కాలువని ఆక్రమించలేదు. కాలువ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండొచ్చు. వారికి కూడా సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు గచ్చు కాలువ చుట్టుపక్కల ఉన్న 42 మందికి ఇబ్బంది అయితే మీ ద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ద్వారా మీకు న్యాయం చేసేదానికి నిరంతరం మీకు తోడుగా ఉంటాం. కానీ ఆక్రమణదారుడైనటువంటి సందేపూడి వెంకటరమణయ్యకు మీరెవరు మద్దతు ఇవ్వద్దు. సందేపూడి వెంకటరమణయ్య అనే వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన సమస్యని మీ యొక్క ప్రాంత సమస్యగా మారుస్తున్నాడు. కాబట్టి గచ్చుకాలో పరిసర ప్రాంత ప్రజలు కూడా ఆలోచించండి. మా యొక్క పోరాటం సందేపూడి వెంకటరమణయ్య మీదనే మా పోరాటం కొనసాగుతుంది. దాన్ని పడగొట్టేదాకా మేము ఖచ్చితంగా విశ్రమించకుండా పోరాటం చేస్తూనే ఉంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము.